ఈ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చినాను. అదేంటంటే కాకరకాయ. ఇదండి అన్నీ వేసేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకొని ఉప్పు, ఉల్లిగడ్డలు, టమాటా, కాకరకాయలు ఇలా కోసుకొని చేసుకున్నాను. ఇలా చక్కెరలా కోయకుండా ఇలా కోసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. చక్కెరలా కోసుకుంటే చేదు ఎక్కువ ఉంటుంది. ఇలా కర్రీలాగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ కర్రీ అవుతుంది. ఇక్కడ చపాతీ పిండి నానేసుకున్నాను. అది అయిపోయినాక చపాతీ చేసుకుందాము. ఎందుకంటే చపాతీ కాలుస్తున్నాను. ఒక పక్క కాకరకాయ అవుతుంది.